హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు maheshtech-foryou అఫీషియల్స్. ఫ్రెండ్స్, మీరు మీ ఫోన్లో డేటా ప్యాక్ అయితే వాడుతూ ఉంటారుగా, ఆర్ 1 GB 2 GB ఆర్ 1.5 GB విధంగా డేటా ప్యాక్ అయితే వాడుతుంటారు కదా ఫ్రెండ్స్. ఇలా డేటా ప్యాక్ వాడుతున్నప్పుడు మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ రాకపోయినట్లయితే నేను చెప్పి త్రీ సెట్టింగ్స్ అయితే చేసుకోండి. ఈ సెట్టింగ్స్ చేసుకోవడం ద్వారా మీ డేటా ప్యాక్ అయితే చాలా సేవ్ అయితే అవుతుంది అండ్ మీ డేటా ప్యాక్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఏంటా సెట్టింగ్స్ తెలుసుకునే కంటే ముందు మీరు చూసిన వీడియోని ఇంకా లైక్ చేసేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం మీరు ప్లే స్టోర్ని అయితే ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ని ఓపెన్ చేయని అనగానే మీరు ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలని అనుకోకండి. జస్ట్ దీంట్లో ఒక సెట్టింగ్ అయితే చేసుకోవాలి. మీ ఐకాన్ పై ప్రెస్ చేసి సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి గైస్. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నెట్వర్క్ పర్ఫార్మెన్స్ ఉంది, దీనిలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆటో అప్డేట్ యాప్స్ అని ఉందిగా, అండ్ దీనిలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఆటో అప్డేట్ యాప్స్ అండ్ కింద 3 ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓవర్ ఎనీ నెట్వర్క్, ఓవర్ వైఫై ఓన్లీ, డోంట్ ఆటో అప్డేట్ యాప్స్ అని ఇక్కడ మూడు రకాలు ఉంటాయి. దీన్ని మీరు సెకండ్ దాంట్లో థర్డ్ దాంట్లో సెలెక్ట్ చేసుకుని, ఒకవేళ మీరు ఓవర్ ఎనీ నెట్వర్క్ అని పెట్టుకున్నారనుకో, మీ మొబైల్ డేటా ఆన్ చేస్తున్నప్పుడే అండ్ ఆన్ చేయగానే ఏమైనా యాప్స్ అప్డేట్ వస్తే ఆటోమేటిక్గా అయిపోతాయి ఫ్రెండ్స్. 1 MB 2 MB వస్తే పెద్ద పర్లేదు, కానీ అండ్ 100 MB 200 MB విధంగా వచ్చాయి అనుకోండి అండ్ ఒకేసారి మీ నెట్ అయితే అయిపోతుంది అనమాట. దీనివల్ల కూడా మీ నెట్ అయిపోయే ఛాన్స్ అవుతుంది. కాబట్టి మీరు ఓవర్ ఎనీ నెట్వర్క్ కాకుండా అండ్ డోంట్ ఆటో అప్డేట్ యాప్స్ ఆర్ ఓవర్ వైఫై ఓన్లీ అని పెట్టుకోండి. నా సజెషన్ ఏంటంటే ఓవర్ వైఫై ఓన్లీ అని పెట్టుకుని, దీని ద్వారా ఎప్పుడైనా మీరు వైఫై కనెక్ట్ కాగానే ఆటోమేటిక్ అయితే అప్డేట్ అయితే అవుతుంటాయి. అండ్ ఇది వచ్చేసి మనకు ఫస్ట్ సెట్టింగ్ అనమాట. ఇప్పుడు సెకండ్ సెట్టింగ్ కోసం మీరు మీ వాట్సాప్కి అయితే వెళ్ళాల్సింది. వాట్సాప్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రీవియస్గా ప్రెస్ చేసి సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి గైస్. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు అండ్ స్టోరేజ్ అండ్ డేటా ఉంటుంది గైస్, గుర్తొస్తలేదు. దీనిలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత వెన్ యూజింగ్ మొబైల్ డేటా ఉంటుంది కదా ఫ్రెండ్స్, దీంట్లో ఇక్కడ మీకు ఆప్షన్లో దేన్ని కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోకండి. ఒకవేళ సెలెక్ట్ చేసుకున్నట్లయితే, సపోజ్ ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మీ నెట్ ఆన్ చేస్తుంది అనుకోండి, ఆన్ చేస్తుండగానే మీరు మీకు వాట్సాప్లో ఎవరైనా ఫొటోస్ పంపించగానే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతాయి అనమాట. పంపించగానే మీరు డౌన్లోడ్ మీద నొక్క ముందుకే డౌన్లోడ్ అయితే అవుతాయి. ఒకవేళ ఫొటోస్ అయితే పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ వీడియోస్ పెట్టారనుకోండి, లెంతీ వీడియోస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీ నెట్ ఆన్ చేయగానే అయితే డౌన్లోడ్ అయిపోతుంటాయి. దీనివల్ల కూడా మీ ఫోన్ స్టోరేజ్ ప్రాబ్లం అవుతుంది, ఎట్ ద సేమ్ టైం మీ మొబైల్ నెట్ కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే అవుతుంది. అండ్ నా సజెషన్ ఏంటంటే అన్నిటిని ఆఫ్ చేసుకోండి. అండ్ కింద వెన్ కనెక్టెడ్ ఆన్ వైఫై అండి, ఆల్ మీడియా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎప్పుడైనా సేమ్ మీరు వైఫైకి కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా అన్నీ అయితే డౌన్లోడ్ అయిపోతాయి. విచ్ మనకి సెకండ్ సెట్టింగ్ అనమాట. ఇప్పుడు థర్డ్ సెట్టింగ్ కోసం మీరు మీ యూట్యూబ్కి అయితే వెళ్ళాల్సింది ఫ్రెండ్స్. యూట్యూబ్కి అయితే వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ ఐకాన్ పై ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 1 minute ఫ్రెండ్స్. అండ్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు వీడియో క్వాలిటీ అండ్ పర్ఫార్మెన్స్లో దీనిలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు పైన వీడియో క్వాలిటీ అండ్ మొబైల్ డేటా నెట్వర్క్స్ ఉంది. ఇది మాత్రం మీరు డేటా సేవర్లో అయితే పెట్టుకుని, ఇలా ఆటోలో పెట్టుకున్న హై క్వాలిటీలో పెట్టుకున్నా ఏమవుతుందంటే, ఇప్పుడు ఆటోలో పెట్టుకున్నారు అనుకోండి, ఇట్స్ డిపెండ్ ఆన్ మీ నెట్వర్క్ స్పీడ్ మీద డిపెండ్ అవుతుంది. ఒకవేళ మీరు ఎక్కువ స్పీడ్ వచ్చినట్లయితే హై క్వాలిటీలో వస్తుంది. ఓన్లీ మీరు హై క్వాలిటీలో పెట్టుకున్నారు అనుకోండి, మీకు హై క్వాలిటీలో వస్తుంది. 4K అలాంటివి వస్తాయి. దానివల్ల మీ నెట్ ఎక్కువ అయిపోతుంది. అండ్ డేటా సేవర్లో పెట్టుకున్నారు అనుకోండి, మీకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. వీడియో అయితే క్లియర్గానే ఉంటుంది, కానీ కొంచెం క్వాలిటీ అయితే తగ్గుతుంది. అండ్ వీడియో క్వాలిటీ అండ్ వైఫై మీరు ఎలా పెట్టుకున్నా పర్లేదు ఫ్రెండ్స్. ఈ విధంగా ఆటో అయినా పెట్టుకుంటే, హైబ్రిడ్ స్టోర్ క్వాలిటీ అయినా పెట్టుకోండి. ఈ విధంగా అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. దీని ద్వారా మీ నెట్ అయితే చాలా అయితే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.